రేపు 15వ తేదీ నుంచి రాజ్కోట్ లో టీమిండియా 3వ టెస్టు మ్యాచ్ ఆడబోతుంది. అయితే ఈ మ్యాచ్ కి టీమిండియాకు రాహుల్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలినప్పటికీ టీమిండియాకు మాత్రం 2 శుభవార్తలు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. తొడకండరాల గాయంతో 2వ టెస్టుకు దూరమైన అతను ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. రాహుల్ తో పాటు జడేజా కూడా 2వ టెస్టు మ్యాచ్ ఆడలేదు. ఈ ఇద్దరు గాయాలతో వైదొలిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు 3వ టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చినప్పటికీ రాహుల్ మరోసారి గాయం తిరగబెట్టడంతో 3వ టెస్టుకు దూరం అయ్యాడు. అయితే జడేజా మాత్రం పూర్తి ఫిట్నెస్ తో 3వ టెస్టు ఆడే అవకాశాలు 100% ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 3వ టెస్టు ఆడేందుకు మెడికల్ టీం అతనికి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. దీంతో ఈ నెల 15 నుంచి జరిగే రాజ్కోట్ 3వ టెస్టు మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో జడేజా ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే గుజరాత్ కు చెందిన జడేజాకు ఇది హోమ్ గ్రౌండ్. రాజ్కోట్ స్టేడియంలో మంచి రికార్డు కూడా ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రాజ్కోట్ స్టేడియంలో ట్రిపుల్ సెంచరీ బాదాడు. 2018లో వెస్టిండీస్ తో ఈ ఘనత సాధించాడు. ఇక అదే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో 4 వికెట్లు కూడా తీసుకున్నాడు. దీంతో 3వ టెస్టుకు జడేజా రూపంలో టీమిండియాకి ఇది మంచి శుభవార్త అనే చెప్పాలి. ఇకపోతే టీమిండియాకు మరో శుభవార్త కూడా ఉంది. రాజ్కోట్ పిచ్చి స్పిన్నర్లకు సహకారంగా ఉంటుంది. ఈ పిచ్ లో బ్యాట్స్మెన్లు కూడా చెలరేగే అవకాశం ఉంది. రాజ్కోట్ పిచ్ టెస్టు మ్యాచ్లకు అద్భుతమైన వికెట్. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్చిపై స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తారు. అలాగే ఈ పిచ్ లో బ్యాట్స్మెన్లు కూడా చెలరేగే అవకాశం ఉంది. ఇక ఈ మైదానంలో భారత జట్టు టెస్టు గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. రాజ్కోట్ గడ్డపై టీమిండియాకు ఇప్పటి వరకు ఓటమే ఎదురు కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో విజయాల పరంపరను కొనసాగిస్తూనే 3వ టెస్టులో విజయం సాధించడం భారత జట్టుకు పెద్ద కష్టం కాకపోవచ్చని రాజ్కోట్ పిచ్ లో గత రికార్డులే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఇప్పటి వరకు 2 టెస్టు మ్యాచ్లు ఆడింది రాజ్కోట్ మైదానంలో. ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా ఓడిపోలేదు.